కనుక స్తుతి అనేది ఎల్లప్పుడూ చెల్లిస్తుండండి. ఆపొద్దు. ప్రతిరోజు కొంచెంసేపు దేవుని స్తుతించాలి. స్తుతించిన వాడు అసలు దేవుని బిడ్డ కాదు. ప్రార్థన చేస్తావు మంచిదే, అన్ని భాషలు మాట్లాడతావు మంచిదే, రోగులు బాగవుతున్నారు మంచిదే, దయ్యాలు మారిపోతుంది కాదు. స్తుతి ఇంట్లో అవసరం. ఇదంతా నా మెసేజ్ కాదు, ఇప్పుడు చెప్పింది జస్ట్ ఇంట్రొడక్షన్. ఏం చెప్పాను? ఇది ఉపోతు కాదు, ఉపోతు కాదు. మా అఫ్లవర్ అయ్యింది. మెసేజ్ ఎంత చెప్పమంటారు? 5 minutes. చిన్న ప్రార్థన చేస్తాం. తల్లి పరిశుద్ధమైన తండ్రి, స్తుతిని గురించి మాకు బయలుపరిచారు, పాడాము, స్తుతించాము. తండ్రి, నీ వాక్యం ధ్యానించినట్టుగా కృపతోడుగా ఈ బిడ్డల పట్ల నీ యొక్క ఉద్దేశాన్ని బయలుపరచు. వాక్యం తెలియచేయండి, కృప కలిగించండి. దౌర్భాగ్యుడే నన్ను మరుచి మహిమ పొందండి. వాక్యం ఏది విరిచి పట్టించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? స్తుతించామంటే మనకి లిబర్టీ వచ్చినట్లే. ఎంతగా స్తుతిస్తుంటే ఈ ప్రాంతంలో దురాత్మలే ఉండవు, అవి ఎటో మారిపోయాయి. చెప్పకూడదు. ఎంత అవకాశం ఉండడానికి చెప్పరేంటి? నువ్వు ఇస్తే ఉంటుంది. నువ్వు కానీ నేను కానీ వాడికి అవకాశం ఇస్తే చూపు వలన, తలంపు వలన, మాట వలన, కదలికల వలన, మన వేష భాషల వలన ఏదైనా అవకాశం ఇస్తే వాడు వస్తాడు. నేను ఉన్నాను అంటాడు. వాడికి అవకాశం ఇవ్వద్దుమా? స్తోత్రం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనమండి. తీయండి బైబిల్. అసలు బైబిల్ తీయాల. కొంతమంది కనపడలేదు. ఎక్కడుంది బైబిల్ వెతుకుతున్నారు. కొంతమంది కొత్త నిబంధన చూస్తున్నారు, కొంతమంది మధ్యలో చూస్తున్నారు, కొంతమంది వెతుకుతున్నారు. ఇంకా వెతుకుడి మీకు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం. గట్టిగా. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు అవి సమాధానకరమైన, హానికరమైనవి. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉద్దేశాలు తప్ప కలిగి ఉంటాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు విస్తారములు. అవి లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు. He has many thoughts, many plans for you. ఎందుకంటే ఒక యూనిక్ పర్సన్. ఇది నీది నాది ఒకటిగా ఉంటుందా? ఇది కంటిపాప చిన్నదే. 145 కోట్ల మంది కంటిపాప సూటు కాదు. ఎవరిది వాళ్ళకే ఉంటుందా? ఐరిస్. అదే నేను తెలుగులో ఐరిస్ అంటారు. అది నీది నాది సూటు కాదు. ఎవరికి? ఎవరిది సూటు కాదు. అది దేవుడు అట్లా ఎందుకని సృష్టించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క యూనిక్ పద్ధతిలో సృష్టించాడు. ఒక యూనిక్. నీకు నీవే సాటి. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు నీవే సాటి. నీ సాటి ఎవరు లేరు అని. నాకు నేనే సాటి. నాకు నేనే సాటి. నాకు సాటి ఎవరు లేరు. ఇట్లా చెప్పాడు నాకు.
నాకు నేనే సాటి అంటే కూడా నేను చేసుకో తప్ప. ఎందుకంటే నాకు నేనే సాటి, నాకు ఎవరు సాటి లేరు. అట్ట కాళ్ళ దగ్గర అంటే అంత విలువైన వాడు. ఆయనకి అటువంటి ఆలోచన అట్లా ఉంది. ఆయన మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి ఉద్దేశములు నేను ఎరుగుదును. రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశములే కానీ. ఎంత మంచి మాట. నీ పట్ల ఉద్దేశాలు ఉంటాయి, నీకు బయలుపరుస్తాడు, నీ ద్వారా జరిగిస్తూ ఉంటాడు. స్తోత్రం. నీ ద్వారా జరిగిస్తాడు, నీ పట్ల జరిగిస్తాడు. నీ కొరకు చేసేవాడికి ఊరుకోడు. రూతు బాయ్స్ దగ్గరికి తూర్పార పట్టినప్పుడు పోయినప్పుడు వాళ్ళ అత్త చెబుతుంది, అతడు నీ విషయం ఏదో ఒకటి చేసే వరకు అతడు ఊరుకొనడు. నీ పట్ల ఉద్దేశించింది ఏదైతే ఉన్నదో ప్రవచనం చెబుతుంది. ఎవరు చెప్పండి? నోరు తెరవాలి మీరు. మీ స్పందన లేకపోతే నేనేం చెప్పాలి? ఇక్కడ 77 వయసు నాకు. ఇప్పుడు ఇంకొక నెలలో 78 వస్తుంది. మీరందరూ నా పుట్టినదినానికి రావాలని మనవి చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే చెప్పడానికి రండి, ఛార్జీలు ఇస్తాను ఫ్రీగా. బస్సు 78 వస్తుంది. చాలా బలహీన. కానీ వాక్యం చెప్పేది బలహీనత ఇవ్వడు. నాకు ఆశ్చర్యం లేదు. అయిపోయిన తర్వాత ఎవడో నన్ను పట్టుకెళ్ళాలి, లేకపోతే పడిపోతా నేను. అట్లా ఉండదు నా పరిస్థితి. కానీ దేవుడు వాక్యం ఇస్తూ ఉంటున్నట్టు. ఏం చెప్పాను ఇప్పుడు నేను? థ్యాంక్ యూ, మర్చిపోతాను. దైవం చెప్పింది, అతడు నీ పట్ల ఉద్దేశించింది ఏదైతే ఉద్దేశించి అది చెయ్యకుండా అతడు ఊరుకో. స్తోత్రం చెప్పా. ఆమె నమ్మింది. ఆమె బోయేసుకు పట్టపు పెళ్లి భార్య అవబోతుంది. అఫ్ కోర్స్ పెళ్లి వదిలిపెట్టి చనిపోయాడు. మహులోను కిలియోన్ అనే వాళ్ళ నయోమి వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు. కోడలు మాత్రం ఒక్కతే వచ్చినవాడు రూతు. ఆమె తీర్మానం చేసుకొచ్చినందువల్ల దేవుని ఉద్దేశం నయోమి ద్వారా రూతుకు బయలుపరచు. నీ పట్ల ఏదో ఒకటి చేసే వరకు అతను ఊరుకోడు. యు మస్ట్ వెయిట్ అపాన్ ది లార్డ్. ఆయన చేసే వరకు ఉండం. మనం ఎట్టంటాం, బట్టను నొక్కితే అయిపోవాలి పని. అంటే కాస్త ఓర్పు ఉండద్దా మనకి? ఆయన చేసే వరకు ఉండవా? చెప్పే వరకు ఉండవా? తొందర మనకి, తొందర. మానవులు తొందర ఎక్కువ మనకి. అదే వచ్చింది బలహీనత మనలో. ఏంటది? కాస్త నిదానించి ఆలోచిస్తే కార్యాలు జరగవా? ఆలోచించాలి, నిదానించాల. దేవుడు అంత తొందరగా ఏ పని చేయడు. ఆయన వాక్యము ప్రకటించడం వెనువెంట వచ్చినటువంటి వెనువెంట జరుగుతున్న సూచక్రియల ద్వారా వాక్యమును ఆయన స్థిరపరచునే 16 రాయబడింది. మార్కు సువార్త వెనువెంట జరుగుతూ వచ్చినటువంటి అద్భుతాల ద్వారా వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యు మస్ట్ నో హిస్ ప్లాన్. వాట్ ఈస్ హిస్ ప్లాన్ అబౌట్ యూ, ద పర్పస్ అండ్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి మనం. స్తోత్రం. అప్పుడు ఆయన బిడ్డగా సిద్ధపడతా. లేకపోతే ఎంతో మంది ఉద్దేశాలు నెరవేర్చబడకుండానే చనిపోతా ఉంటారు, లోకం విడిచి వెళ్ళిపోతా. కనుక్కొని ఆయన ఉద్దేశాల్లో శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, నష్టం ఉంటుంది, అనారోగ్యం వస్తుంది. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికల్లో వారికి ఇవన్నీ వస్తాయి. నాకు ఎందుకు వచ్చింది అనుకోవద్దు. ఇది ప్రణాళికలో ఉంది.
అందుకే జరిగింది. ఈ నష్టం ఎందుకు జరిగింది? ఆయన ప్రణాళికలు ఉంది. ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఆయన ప్రణాళికలు నేను ఉన్నాను కనుక. అంటే ఒక్కటి, ఆయన ప్రణాళికలు ఉన్నావని నువ్వు గ్రహించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు నుంచి దేవుడు ఏమన్నాడు? అపోస్తలుల కార్యం గ్రంథములు 13వ అధ్యాయం 22వ వచనము రాసుకుంటున్నారు కదా. అపోస్తలుల కార్యం గ్రంథము 13:22. ఆయన అంటే దేవుడు. యెషై కుమారుడైన దావీదును ఐ ఫౌండ్ హిమ్. ఎంత మంచి మాట అండి. నిన్ను కూడా కనుగొన్న దేవుడే. దావీదుని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెషై కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూసారా, అతడు నా ఉద్దేశములు ఎన్నైతే ఉన్నాయి అతని పట్ల అతడు నెరవేరుస్తాడని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఎప్పుడు కొట్టండి చెప్పండి. నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. బయలుపరిచిన సంగతులన్నీ నెరవేరుస్తాడు. మన జీవితంలో కొన్ని నెరవేరుస్తున్నామా? ఆయన చిత్తం నెరవేర్చబడినప్పుడు గుర్తేమిటి తెలుసా? మనకు ఆనందం ఉంటుంది, సంతోషం కలుగుతుంది, పరిపూర్ణ ఆనందం కలుగుతుంది. ఓ, ఇది దేవుని చిత్తం కదా. అప్పుడు గ్రహిస్తాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు? మీ పట్ల నేను ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కాబట్టి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత మంచి మాట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ కొంచెం సేపే నేను గ్రహించాలని చెప్తున్నా. కానీ చర్చిలో సండే చెప్పలేదు ఈ వాక్యం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఉద్దేశాలు ఆశీర్వాదకరమైనవి, సమాధానకరమైనవి, కానీ హానికరమైనవి కావు. ఏంటి హాని? మనకి ఇట్లా ఆపద జరుగుతుంది, ఎందుకు నా హృదయవాంఛ దేవుడు నెరవేర్చట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు ఏంటి? చాలాసార్లు మా సంఘంలో అట్లా ప్రార్థన చేయొచ్చు. పాస్టర్ గారు, ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఇన్ని జరుగుతున్నాయి, మా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, పెళ్లి చేయలేకపోతున్నాం, ఇదిగో నాకు ఉద్యోగం రావట్లేదు. దేవుని ప్రణాళికలో ఉన్నట్టుగా గ్రహిస్తే దాని కాలములో, వాటి కాలములో ఆయన ఉద్దేశాన్ని మీ పట్ల నెరవేరుస్తాడు. జరిగిస్తాడే, ఈ చేతనే జరిగిస్తాడే, లేక ఎవరి చేతనే జరిగించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన పట్ల దేవుడు ఉద్దేశములు కలిగి ఉన్నాడు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక ఊరికి వెళ్ళాడు దేశం, అది అన్యుల దేశం. ఏ దేశం అది? ఏంటది పేరు చెప్పండి. మీరు బాగా పడిపోయారయ్యా. ఏ దేశం అది? గల్లీ దేశం కూడా అన్యులదే, ఇస్రాయల్ది కాదు అది. ఎక్కువ గల్లీ దేశానికి వెళ్ళాడు యేసయ్య. మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు, మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? ఏమైనా సరే గల్లీకి వెళ్ళావు. అక్కడంటే ప్రజలు ఇష్టం ఆయన. శిష్యులందరూ ఎక్కడ వాళ్ళు? అన్యుల దేశం. అక్కడ వారందరి రక్షణ నడిపించాడు. గల్లీ సముద్రం ఉంది కదా, అక్కడ చాలా సమయం పోయినప్పుడు చూశాను. గల్లీ సముద్రం చేపలు పడతా
తక్కువే కావు అక్కడ. మనం దిగామంటే కాళ్ళకు చుట్టుకునే చేపలు, కాళ్ళకు చుట్టుకుని కాళ్ళు ఇట్టి అంటూ ఉంటుంది. మనకి ఇంత ఉంటే చాలు, గుంపులు పోతా ఉంటాయి. ఎన్ని తిన్నా కూడా మిగులుతా ఉంటాయి. అక్కడ పోతే పీటర్ ఫిష్ అని ఉంటుంది. ఏ ఫిష్ అది తింటే మళ్ళీ పోవాలనిపిస్తుంది. సికింద్రాబాద్లో ఆల్ఫా హోటల్ దగ్గర ఛాయ్ తాగుతారు, దాంట్లో బ్రౌన్ షుగర్ వేస్తాడు. అది తాగినాడు మళ్ళీ అక్కడికే పోయి తాగుతాడు. స్టేషన్ ఎదురుగుంది, మీరు బోబాకండి మళ్ళీ అట్టే పోతారు. మీరు స్టేషన్ ఎదురుగా ఆల్ఫా హోటల్ ఛాయ్. చెప్పాడు పాస్టర్ గారు, చూడాలని పోయావా పట్టుబడ్డావే, మళ్ళీ పోతానే ఉంటావు అక్కడికి. అది బ్రౌన్ షుగర్ వేసి ఆకర్షిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అది నేను తాగాను కానీ శోధన తప్పించుకున్నాను. ఎవడో తీసుకెళ్తే పోయేవాడేనేమో, నన్ను ఎవరు తీసుకెళ్ళాలి, లేకపోతే పోయి తాగేవాడు. ఇందులో ఆ పీటర్ ఫిష్ అనేది ఒక చోట దొరుకుతుంది. అది దాని తోక రెక్కలు ఏమి తీయరు, కడుపు మాత్రం శుభ్రం చేసి అది ఏపి పెడతారు. ఒక్కొక్క చేప ఒకరికి ఇస్తారు. ఉంటుంది 5 నిమిషాలు తినేస్తాం మనం. దాంట్లో ఏం మిగలవు. అదేంటో మరి ఎముకలు నవిలేస్తాం, రెక్కలు నవిలేస్తాం, ఏమి మిగలవు. అంత టేస్ట్. ఇప్పుడు కూడా నోరు ఉడుతుంది నాకు. ఎప్పుడో 2020, ఎప్పుడంటే 23, 17 వెళ్ళాను. ఇప్పటికి కూడా గుర్తుంది. మీకు ఒకవేళ ఈ దేశంలో కావాలంటే చెప్తా, గోవాలో దొరుకుతుంది. ఇప్పుడు గోవాకి వెళ్తే ఇది ఫీట్ల ఫిష్ దొరుకుతుంది. గోవాలో 3 రోజులు భోజనం చేశారంటే ఇట్లా అవుతారు. నేను పాస్టర్ అయినాడే అట్టయితే నేను వచ్చి వీళ్ళిద్దరు సన్నగా ఇంత లాభయ్యారు ఏందనుకుంటున్నాను. వీళ్ళకేదో మంచిది దొరికింది, అందుకే తిరుగుతున్నారు. ఇప్పుడు వాయమ్మో, ఇప్పుడు తైలమాన్లాగా ఉండాలి, బలంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఊరు వెళ్ళాడు ఆయన? ఆ తర్వాత నీళ్ళు తీసివేదని చెప్పుకున్నాం. సమరయ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక కుమార్తె ఉంది దేవుని ప్రణాళికలో. సంగతి ఆమెకి తెలియదు. ఆమె ఒక పాపాత్మురాలుగా జీవిస్తుంది అక్కడ. బట్ షీ వాస్ ఇన్ ద అరబా ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో ఉంది ఆమె. దేవుని ప్రణాళికలో ఉన్న వారు నశించడం దేవునికి ఇష్టం కాదు. ఎలాగైనా తప్పిస్తాడు యేసయ్య. ప్రయాణం చేసి నడుచుకుంటారు. సమరయ దేశానికి వెళ్ళి ఆ సమరయ సుఖాలని ఊరి దగ్గర పోయి కూర్చున్నాడు. బావి దగ్గర ఎండవేళ ఒక స్త్రీ వస్తుంది. ఏ బ్యూటిఫుల్ ఉమెన్, ఓ చక్కటి స్త్రీ. వస్తూ ఉంటే ఆమె నీళ్ళకు వస్తే ఈయన కనిపెట్టింది కానీ యూదుడు అనుకుంటుంది. సమయం లేదు కనుక టకటకా చెప్పి ముగిస్తారు. ఎందుకంటే ఆమె దేవుని యొక్క ప్రణాళికలో. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తావా? నన్ను అడుగుతున్నావేంటి? నువ్వు యూదుడు కదా, సమరయులతో నువ్వు సాంగత్యం చేయవే, నన్ను అడుగుతున్నావేంటి నీళ్ళు? అమ్మా, కొంచెం. ఆ సంభాషణ అంతా మనకి తెలుసు. చాలాసేపు మాట్లాడాడు. ఎందుకు? ఆమెను ఎలాగైనా ఆయన పరిధిలోకి లాక్కు రావాలి. ఆయన ప్రణాళికలో ఉన్న ఆమె చాలాసేపు ఎవరితో అంతసేపు ఎక్కడ మాట్లాడట్లేదు బైబిల్ కదా. వేసే అంతసేపు మాట్లాడి ఎక్కడ ఉందా? ప్రార్థన చేశాడు చాలాసేపు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో 17వ అధ్యాయం అంతా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కానీ సంభాషించింది ఎవరితో ఎక్కువసేపు సంభాషించాడు? ఆయన సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమె ఆయనకు ప్రియమైన కుమార్తె. ఆమె, అమ్మా నీళ్ళు నాకి. నేనెట్లా? నేను అడుగుతున్నా నీళ్ళు, నేనెట్లు ఇవ్వాలి? ఆమె సంగతి ఆమెకు తెలిసిపోతుంది. ఆమెకి
తాగుతున్నారు కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నడూ నేను ఇచ్చిన జీవజలం. అయ్యా, ఈ బావి లోతైంది, నీకు ఎక్కడి నుంచి వస్తే ఆ నీళ్లు? నువ్వెక్కడి నుంచి ఇస్తావు? ఒక సంభాషణ తెలుసు. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజల నదులు పుట్టుకు వస్తాయి. నేను ఇవ్వాలని నాకు ఇష్టం ఉంది. నీ వెళ్ళి నీ ఆయన పిలుచుకురా. ఏమంది? పెళ్ళిపెట్టి నీ ఆయన పిలుచుకురా. అక్కడ బయటపడతాం సంగతి. చూడండి ఎంత సంతోషం. ఒక్కొక్క విషయం వేసే బయలుపిస్తున్నాడు. ఆ మట్టికి నాకు పెళ్ళిపెట్టినాడు. ఆయన తెలుసు కదా, సర్వాంతర వ్యాధి. మన సంగతులను ఆయనకు తెలుసు. మన జీవిత రహస్యాలను ఆయనకు తెలుసు. మనం ఎలా బ్రతుకుతున్నాం ఆయనకి తెలుసు. పిల్లలు నిద్రపోతారేమో కదా అని పొందుతున్నాడు. అని పడబెట్టాడు. పిల్లలు నిద్రపోతారు. అమ్మ దగ్గర అదే పోవా అమ్మ దగ్గర పోతా చాలా సేపు పోతున్నాడు. అయితే ఆయన ఆమె ఏమన్నది? యేసయ్య అన్నాడు, నిజమే, నువ్వు చెప్పినట్టు నీకు పెనిపెట్టలేడు. 5 గుండె చెదిరిపోయింది. నేనేమను 5 పెనిపెట్లున్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిపెట్టి కాడు, సత్యమే. పాపములో ఉన్న సత్యం మాట్లాడుతుంది. ఎంత మంచి మాట. ఆ తర్వాత నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. ఆరాధించవలసిన స్థలము మీరు చెప్తారు కదా. ఇక్కడంతా చెప్పేశాడు. అంతలో టైం లేదు. తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పుడు కూడా వచ్చే ఉంది. భయపడిపోయింది. ఆ వెంటనే కుండ విడిచిపెట్టి, నీతో మాట్లాడుతున్నవాడు నీ పెనిమిటే, ఇదిగో నేనే, ఇదిగో మెస్సీయ వస్తాడని మాకు తెలుస్తుంది. ఆయన వచ్చి సమస్తం మాకు తెలియజేస్తాడని మాకు తెలుసు. ఎంత మంచి మాట్లాడుతుందండి ఆమె. అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రాకడ గురించి తెలుసుకో. కానీ ఆయన ఉద్దేశం మాత్రం తెలుసుకోవట్లేదు. నాకేం చేసేవాడికి ఆయన ఏమన్నాడు? మెస్సీయ నేనే, నీవు చూస్తున్నావు ఆయన్ని. ఎక్కడుందన్నమాట? యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. పెద్దగా చదవండి. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పగా శిష్యులు వచ్చినంత అయిపోయి ఆమె కొండ విడిచి ఊళ్ళోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర రానివ్వకండి. ఆవలించుంటాం అంటే నీ వైపు చూడండి. ఆవలించేవారు చూస్తే బాధ కలుగుతుంది కదా. వాళ్ళ వైపు చూడండి. ఆవలించి రాదు. పక్కన వాళ్ళకి ఆవలిస్తున్నాం. తుమ్మొస్తే రాదు కానీ ఆవలించితే నేను ఆవలించాను. పక్కన వాళ్ళు కూడా, నేను ఇక్కడ ఆవలిస్తే మా అమ్మాయి అమెరికాలో అవును డాడీ అంటుంది ఆవలించి. ఈ ఆవలింత అక్కడంట అమెరికాలో ఆవలిస్తే. దేవుడు బిడ్డలారా, ఆమె వెళ్ళి ఏం చేసింది? ఊరిలోకి వెళ్ళి పెరిమిటి కాదు, కొండ విడిచిపెట్టి మీరు వచ్చి నాతో చెప్పిన వారిని వచ్చి చూడి. ఈజ్ హి నాట్ ద మెస్సయా? ఈయన క్రీస్తు కాడా? నా వైపు చూస్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందమైన చేతులు చూపించి స్తోత్రం చెప్పండి. మీ చేతులు ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారా? మీ ఆయన ఎప్పుడైనా ముద్దు పెట్టాడు చేయండి.
మంచి రుచికరమైన భోజనం చేస్తున్నావు కదా అమ్మా అని ఎప్పుడన్నా ఇంత కష్టపడి సేవ చేస్తున్నాడు కదని నువ్వు ఎప్పుడన్నా ఆయన చెయ్యి ముందు పెట్టుకున్నావా? ఏమండి, ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఇంటికి పోయి ఎంతో కష్టపడి చేస్తున్నావా? ఎవరైనా ముసలోడు ఉంటే వాళ్ళ చేతులు ముద్దు పెట్టిందో తెలుసా? వాళ్ళ కష్టపడి గట్టి కొట్టి వాళ్ళు ఏం చేతులు వాళ్ళ చేతులు తీసి నా తల మీద పెట్టుకుంటారు. వారి ఆశీర్వాదాలు నాకు రావాలి. పెద్దవాళ్ళు ఉంటారే నాకంటే ముసలుడు, వాళ్ళ చేతులు పెట్టుకుంటారు. కనుక ఏదో చెప్తూ మర్చిపోయాను. ఊళ్ళోకి వెళ్ళి చెప్పగా అందరూ తలుపులేసి ఆయన దగ్గరికి వచ్చారంట. తప్పు గట్టిగా స్తోత్రం చెప్తా, చప్పట్లు పెట్టి దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. అతడు నా ఇష్టానుసారుడు అంటున్నాడు దావీదుని గురించి. అతడు నా ఉద్దేశములన్నీ ఈ బిడ్డ పట్ల దేవుని ఉద్దేశము ఏంటిది? ఆ ఊరి వారి ఈమె ద్వారా రక్షించడం. సైతాన్ ఏం చేస్తున్నాడు? ఈ ప్రణాళిక చేయకుండా పాపం చేస్తున్నాడు. ఒక్కడిని విడిచిపెడితే ఇంకొకటి చేసుకుంటుంది, ఒక్కడిని విడిచిపెడితే ఇంకొకటి చేసుకుంటుంది. అది విపరీతమైపోయింది ఆమె జీవితం. 5 చేసుకుందంటే ఒకరి తర్వాత ఒకటి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆటంకపరుస్తుంది. నువ్వు ఏదైనా దేవుని విరుద్ధంగా ఏదైనా చేస్తున్నావంటే అది నీవు చేసి నిన్ను ప్రేరేపించే సైతాన్ ద్వారా జరుగుతుంది. అది చాలా ఇబ్బంది పెడతాడు సాతాను గారు. ఏదో ఒక తప్పుదో చేయిస్తాడు మన చేత. మన సాక్షి నొప్పిస్తుంది. అయ్యో ఎంత తప్పు చేశాను. తప్పు చేయటం పశ్చాత్తాపం, తప్పు చేయటం పశ్చాత్తాపం, తప్పు చేయటం పశ్చాత్తాపం. దేవుడు విడిచిపెట్టడు. గ్రహించినప్పుడు ఈయన క్రీస్తు కాడా అంట. ఏమంటుంది? వాళ్ళందరూ బయలుదేరి యేసుది సుఖాలు ఊరు కదిలించేసింది ఆమె సాక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుడిని పట్ల చేసిన కార్యాన్ని ఇంటి పక్క వారికి తెలియజేయాలి, నీ ఇంటి వారికి తెలియజేయాలా, బంధువులకు తెలియజేయాలా. ఎటువంటి గొప్ప కార్యాలు చేశారో చెప్పాలి. ఆయన చేసినటువంటి 101 ఏముంటుంది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా.
ఎట్లా స్తుతించాలి? నా ప్రాణమా, దావీదు రాస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారం ఎన్ని చేశాడండి, ఎన్ని చేశాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవ్రీడే, సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయలు కానిక ఈ కాళ్ళు ఎగరేస్తాం మనం. సంవత్సరం అడుక్కున్నోడికి 5 రూపాయలు ఇచ్చి చాలా చేశాను నేను కదా. కనీసం 50-100 రూపాయలు ఇచ్చి వాడు సంతోషం. అంత డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు వాడు వేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. పోయేవాడేమో కార్లోనేమో ఈ కారు ఏది మన కారు, ఇన్నోవా కార్లు వెళ్తాను, 5 రూపాయలు వేస్తాడు. ఆడు పాప అడుక్కునేవాడు అనుకుంటాడు ఈయన చాలా ఇస్తాడేమో. ఎంత ఇస్తాడు? 10 రూపాయలు ఆటాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో అక్కడ ఏమనుంది చూడండి, 39వ వచనం, 5వ అదే 4వ అధ్యాయం యోహాను, నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి, అక్కడ అనేకులు విశ్వాసం ఉంచారు. సరే, విశ్వాసం ఉంచారు, మంచిది. ఆ ముందేం చెప్పింది? నా వైపు చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడ. మనుష్యుని చూడండి, ఈయన మెస్సయ్య ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. యేసయ్య వెళ్ళి అడుగుతాడు, నా వైపు చూడాలని చెప్తున్నా అందరిని. నా గురించి ఆయనకి నేను చూడమని చెప్తాను, నా వైపు చూడమని చెప్తే కింద చూస్తే బైబిల్ ఏమన్నాడు? నా గురించి చెల్లేమనుకుంటున్నాడు. అయ్యా, ఆయన ఏలియా అనుకుంటున్నారు, నిన్ను కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది యోహాన్ చనిపోయి తిరిగి లేచి అనుకుంటున్నారు, కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారు. ఈయన అందరిలా కనపడుతున్నాడు. యేసయ్య ప్రవక్తల అందరిలా కనపడుతున్నాడు.
ఎందుకు ప్రవక్తల గ్రంథంలో అన్నింటిలో ఆయన ఉన్నాడు. ఏలియా గ్రంథంలో, ఎలీషా గ్రంథంలో, రాజుల గ్రంథంలో, అన్ని గ్రంథాల్లో కనపడుతున్నాడు ఆయన కదా. అందరిలాగా ఉన్నాడు ఆయన. మీరేమనుకుంటున్నారు అన్నాడు. మన అన్నున్నాడుగా పెద్దన్న పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? ఇది నీకు కాదు మనుషులుగా బయలుపరిచింది, పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచాడు. కొట్టాలి చెప్పండి. ఎవరు బయలుపరిచారు పేతురుకి? ఈ సమరయ స్త్రీకి ఎవరు బయలుపరిచారు? పెద్దగా చెప్పాలా? ఎవరు బయలుపరిచారు? ఆమెకు ధర్మశాస్త్రమే లేదు, బైబిలే లేదు. ఈయన క్రీస్తు కాడా అని ఏమంటుంది? నీవు క్రీస్తు అని అక్కడ పేతురు అన్నాడు. ఈయన క్రీస్తు కాడా? ఎవరు బయలుపరిచారు ఈమెకి? దేవుడు, పరలోకం దేవుడు ఆయన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి వచ్చాడు. మనకి చాలా సార్లు మనకు ఉద్దేశం తెలియదు. మన పట్ల ఉద్దేశం తెలియక ఏదో కాలం గడుపుకుంటూ ఉంటాం. ఈమెలాగా అంటే ఆమె పాపం చేసినట్లు కాదు, కానీ ఏదో విధంగా కాలం చిన్న ఉద్యోగం చేసుకొని ఏదో పిల్లల్ని పోషించుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. తెలియదు మనకి. దేవుడు దైవజనుల ద్వారా బయలుపరుస్తున్నాడు గ్రహించలే మనం కోసం. ఓ, నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడా? ఆయన ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తం, ఆయన ఆలోచన అప్పట్లో ఏదో ఉంది. రోమా 12:2 ఏమంటాం మనం ఎప్పుడు కూడా? ఇదిగా 12:2 కదండి. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో అంటే దేవుని ఆలోచన ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మాది. స్తోత్రం చెప్తారా? ఆయన చిత్తము తెలుసుకోవటానికి ఏం కావాలంటే మనస్సు, హృదయం మారాలి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఏం కావాలి? ఎవడైనా క్రీస్తులో ఉంటేవాడు నూతన సృష్టి. అంటే ఏంటి? నువ్వు ఒక విత్తగా కనబడబోతున్నావు. ఈ దినం నుండి, ఈ స్వతంత్ర దినం నుండి లోకానికి, నీ ఇంటి వారికి, నీ ప్రజలకు, వెనకున్న వారికి, ఇంటి ముందున్న వారికి, ఈ పక్కన వారికి విత్తగా కనబడబోతున్నావు. ఎప్పుడైతే యేసయ్య ఆమెతో సంభాషిస్తున్నాడో ఈ మనసు, సమరయ స్త్రీ మనసు ఒక నూతన సృష్టి. ప్రాఫెసీ చెబుతుంది అక్కడ. She became a prophetess. ప్రవచనం చెబుతుంది, ఈయన క్రీస్తు కాడా? ఐఎమ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మతో దేవుడు ఇక్కడ నన్ను నింపుతున్నాడు, బలపరుస్తున్నాడు. చెప్పండి గట్టిగా కొడుకు. ఆన్య భాషలతో మాట్లాడు. దేవుని స్తుతించండి. ఆత్మతో నింపబడబోతున్నారు. దేవుని స్తుతించడంటే నోరు తెరవండి. దేవుని స్తుతించు. స్తోత్రం చెప్పు. ఆత్మతో నింపుతున్నాడు. ప్రవచనాత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. Glory. Hallelujah. 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 సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ
మనస్సు మారినవుతాయి. ఆమె పాపాత్మురాలు, ఊరికి తెలియదా? ఊరికి తెలియదా? ఆమె భర్తలు మార్చాడని తెలియదా? ఆమె ఎంతోమంది భర్తలు మార్చారని ఆ ఊరికి తెలియదా? ఎప్పుడైతే ఆ మనసు మారిపోయిందో, ఆ మాటలు విన్నప్పుడు, ఆ ప్రవచన సారం విన్నప్పుడు ఊరుళ్ళంతా పోయిందే. నువ్వు చెప్పేది మాకు, నువ్వేం గొప్ప మనిషివా? పాపాత్మురాలు మాకు చెప్తావా? ఒక వ్యభిచారులు అనొచ్చు కదా. ఆమె జీవితం ఏమైపోయింది? ఇంకా జీవన్ బదల్ గए, क्या हो गए? బదల్ గए. ఎంత అద్భుతం! ఎందుకు దేవుడు ఆత్మతో మళ్ళీ నింపుతుంది. మళ్ళీ ప్రభు చిత్తమైతే మళ్ళీ వస్తుంది. దూరం పెద్ద కూటాలు పెట్టుకో. నూతన సృష్టి అయినప్పుడు దేవుని చిత్త మీద నువ్వు పరీక్షిస్తావు. నీ పట్ల ఏమైనా తెలుసుకుంటావు. అది జరిగించడానికి నువ్వు మార్పు చెందుతావు, రూపాంతరం చెందుతావు. నీ పోలిక నువ్వు గుర్తుపట్టలేవు. యేసుక్రీస్తు నీలో కనబడబోతాడు. యేసుక్రీస్తు పోలిక నీలో కనబడదు. ఎంత బలహీనం కావచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఏదో రోగం ఉండొచ్చు, కానీ నువ్వు ఒక మారు మనసు పొందుట ద్వారా ఏ సమయ స్త్రీ అసలు నేను చెప్పాలనుకున్నది యోనా గురించి చెప్తామనుకున్నా. యోనా పట్ల ఏ ప్రణాళిక ఎట్లా జరిగిందని. యోనాను గురించి చేసి అంటాడు, యోనా 3 రాత్రింబగళ్ళు దివ్యంగలపు కడుపులో ఉన్నట్లుగా మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండవలెను. అదొక పెద్ద సత్యం. కానీ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్క ప్రణాళిక. ప్రణాళిక ఉంది మీ పట్ల. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. అనేక మంది యొక్క హృదయాలను గ్రహించబోతున్నాను. యేసు ప్రభు తెలుసుకోబోతున్నాను. సంపూర్ణంగా గ్రహించబోతున్నా. ఈ దినం ఒక గొప్ప మార్పు మీలో కలగబోతున్నా. గ్రహించండి. సమకూర్చే దేవుడు నీకున్నాడు. సమస్తము ఇంతకంటే గొప్ప జనాంగం మీకు ఇస్తాడు దేవుడు. ఇండిపెండెన్స్ డే నాడు నువ్వు కూడా విడుదల పొందాలి. నిజమైన విడుదల పొందాలి. ఈ జీవితాన్ని యేసుకి సమర్పించాలి. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. కొందరు కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు కొందరు కన్నీరు కారుస్తున్నారు. మనసులో దేవుడు జీవితం మనసున్నాడమ్మా. ఇంతవరకు ఎలాగ జరిగిపోయింది, ఎలాగ జరిగిపోయింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇది దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడంటే నాకు ప్రూఫ్గా వచ్చింది. అక్కడ ఆరాధన జరుగుతుంది. నాకు చాలా మంది ఎదురు చూస్తారు. కానీ మీ గురించి ఈ సంగతులు చెప్పడానికి దేవుడు ఇక్కడికి దైవజన్ ద్వారా ఎప్పటి నుంచో 4 రోజులు పిలుస్తున్నారు. మీ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తులో ఉన్నారు. మీరు నూతన సృష్టిని మార్చబడాలి. ఇది ఒక మార్పు కనబడాలి. రానున్న దినాల్లో నీ జీవితం అనేక మందిని మార్చబోతుంది. ఇప్పుడు నేను హేళన చేసి ఉండొచ్చు, లేక నేను అవహేళన చేసి ఉండొచ్చు, నేను తగ్గించూడొచ్చు, ఎలాగో నేను చూచుండొచ్చు. కానీ సమరి స్త్రీ జీవితం ఏమైపోయింది? బద్దలుగా మారిపోయింది. ఒక నూతన సృష్టి. అంతేకాదు, ఆమె యొక్క ప్రవక్త అయిపోయింది. ఏమైందమ్మా? ప్రవక్త అయిపోయింది. తల్లి, మీలో ఎంతమంది ప్రవచన ఆత్మ కలిగి ఉన్నారు నాకు తెలియదు. దేవుడు లేకపోతున్నాడు. ప్రవక్తలు లేకపోతున్నాడు. ఈ చిన్న సంఘములో ప్రవక్తలు లేకపోతున్నాడు. మీరు సిద్ధపడాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీ బలహీనతను చూడొద్దు.
నీ బలహీనతలకు లెక్క చేయొద్దు, అనారోగ్యాలు లెక్క చేయొద్దు, లేమిని లెక్క చేయొద్దు, నీ ఆర్థిక సమస్యలు లెక్క చేయొద్దు, కుటుంబ సమస్యలు లెక్క చేయొద్దు. దేవుడు ఏదో కార్యం నీ పట్ల నీ ద్వారా జరిగించబోతున్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డ, నేనేం చెప్పాలి మీకు? కళ్ళారా ఆయన్ని చూడబోతున్నా. యోబు అంటాడు 42 ఆఖరిలో, అయ్యా వినికిడి చేత మేము విన్నాం, మెస్సయ్య వస్తాడని మేము విన్నామయ్యా, కానీ ఇప్పుడు నేను కళ్ళారా అను ఆ మాట చదువు. 42వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. వినికిడి చేత నా వైపు చూడండి. ఈమె కూడా అంటుంది, అయ్యా మెస్సయ్య వస్తాడని విన్నాం. నాకు తెలియదు వాక్యం చెబుతాను. ఇన్ని సంగతులు వస్తే నాకు తెలియదు బిడ్డలారా. వినికిడి చేత నేను విన్నా. ఆయన అన్ని మంచి మమ్మల్ని చక్క చేస్తాడు, మనం బాగు చేస్తాడు, మాకు రక్షణ కల్పిస్తాడని నేను విన్నానయ్యా. అప్పుడు ఆమె అన్నది, ఆయన అన్నాడు, నీవు చూసిన వాడిని ఆయన నేనే, కళ్ళు తెరవబడ్డాయి. యోబంటున్నాడు, ఏమన్నాడయ్యా? వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను విన్నా. ఇప్పుడు స్తోత్రం చూద్దామా? ఆమె కళ్ళారా యేసుని చూసిందా లేదా? యోబు యేసు తండ్రిని చూస్తున్నాడు. 19వ అధ్యాయం అంటాడు, ఇదిగో నా విమోచకుడు సజీవుడు వస్తాడు, భూమి మీద నిలుస్తాడు. ఈ శరీరం ఇలాగ చిక్కిపోయిన తర్వాత నా కళ్ళతో నేను చూస్తాను, మరి ఎవరో కాదు, నా మట్టుకు నేను చూడబోతున్నాను. మీరు మార్పు కలిగినప్పుడు ఈ కంటికి వేసే కనబడబోతున్నాడు, మీరు కళ్ళను చూడబోతారు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి లేచి నిలబడు. స్టాండ్ అప్. ఇంకెంతమందితో మాట్లాడుతున్నాడు? ఈ యవనస్తురాలిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఉపకారం దేవుడు చేయబోతున్నాడు. జీవితం మారిపోతుంది, ఇంటి వారి జీవితం మారిపోతుంది. ఎవరు నాకు తెలియదు కానీ దేవుడు నేను ఒక బలమైన సాధనగా ఎవరి కాలంలోనే నిన్నే కాదు, ఇక్కడ ఉన్నవారు అందరూ ఒక్కరికైనా అందరికైనా ఒకటే మూలం. అందరినీ దేవుడు వాడుకున్నాడు. తప్పుకు దేవుడు దీపిస్తాడు. ప్రార్థన చేయండి. నేను చాలా బలహీనుడు, ఇంట్లో చాలా సమస్యలు, సంఘములు సమస్యలు అన్నీ ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే ఎటువంటి సంగతులు దేవుడు బయలుపరుస్తూ అడుగుకోడు. చాలా నా మీద దాడి జరుగుతుంటుంది, సాతాను దాడి. అయినా కూడా ప్రభు కృపతో నన్ను బ్రతుకుతున్నాను. తలపు చెడగొడతాడు, మాటలు చెడగొడతాడు, చూపు చెడగొడతా, ఆలోచన. అయినా కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నేను ప్రభులో ముందుకు సాగిపోతున్నాను. మీరు కూడా మీ జీవితాలు మార్చుకోండి. అయ్యా నన్ను బాగు చేయి. మన సంగతి ఆయనకు తెలుసు. మనం ఇంట్లోకి వచ్చుట, బయటికి పోవటం, కూర్చోవటం, లేచటం, తిరగని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది ప్రార్థన. అయ్యా మేము ఇంట్లోకి వచ్చుట, బయటికి పోవట, మేము కూర్చుంటాం, మేము లేచుటాం, మేము పడుకోవటం, తిరిగి లేచి మీ దృష్టికి అంగీకారం అమలుగా కానీ ప్రార్థన నేర్పించేవాడు. ఆయన మనం చూస్తున్నాడు కదా. సమరయ స్త్రీని చూసిన దేవుడు ఈ దినం మిమ్మల్ని నన్ను చూస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకోబోతున్నా. మీ జీవితాలు ఇప్పుడు సమర్పించుకోనేసయ్యా. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ప్రాణాత్మ దేహములను సత్యం సమర్పించు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆవరించి ఉన్నాడు. నన్ను చూచువాడా అందరూ నిత్యంగా చూవాడా, నన్ను
చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు నిత్యం కాచువాడా